యేసుక్రీస్తు ప్రభు వారిని నేను ఎరగక మునుపు నా పేరు రాముడు, ఇప్పుడు నా పేరు తిమోతి. మేము ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో పున్నూరు తాలూకాలో బోడిపాలెం అనే గ్రామంలో నేను పుట్టడం జరిగినది. నామకార్థ క్రైస్తవ కుటుంబంలోనే నేను జన్మించినాను. మా తండ్రి గారి పేరు ఇస్సాకు, తల్లి గారి పేరు రుతుమ్మ. మా నాయనమ్మ పేరు పౌలుమ్మ. నేనెన్నడూ కళ్ళతో చూడలేదు. ఆమెను బట్టి నాకు ఆ పేరు పెట్టారు. మా తాతయ్యను అంటే నాన్న వాళ్ళ నాన్నను నేనెన్నడూ చూడలేదు. మా నాన్న కూడా చూడలేదు. మా నాయనకి 4 సంవత్సరాలు వచ్చిన వ్యవధిలో మా తాతయ్య చనిపోయినాడని విన్నాను. అలాంటి కుటుంబంలో మేము 4 మగపిల్లలం. లాస్ట్ వన్ ఒక ఆడపిల్ల. అంటే 4 మగపిల్లలు, చివరిలో అమ్మాయి. ప్రభు యొక్క కృపచేత పదవ తరగతి వరకు చేబ్రోలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్కి బాపట్లలో జాయిన్ అయినాను. అప్పటికి మా నాన్నగారు ప్రభులోనికి వచ్చాడు. ఆయన కూడా చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నకు దూరమైనాడు గనుక మనిషి భయం లేదు, దైవ భయం లేదు. 7వ తరగతి వరకే ఏదో చదువుకున్నాడు. ఆ తర్వాత ఎవరో మిలిటరీకి వెళ్తే మంచిదిరా, మిలిటరీకి పోండిరా అని చెప్పారంట. మిలిటరీకి వెళ్ళాడు. మిలిటరీకి వెళ్ళి మధ్యలో వస్తుండేవాడు. అట్లా మధ్యలో వచ్చి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత నేను జన్మించినాను. తర్వాత పాకిస్తాన్ దేశంతో, తర్వాత బర్మా వారులో 2-3 యుద్ధాల్లో మా నాయన ఉన్నాడు. ఇంకా తర్వాత నేను పుట్టిన కొన్ని నెలలకి ఇక భయం వేసి ఇంక లాభం లేదు, ఎప్పుడో ఒకసారి నేను చచ్చిపోతానేమో, నాకు ఇప్పటికే కొడుకు పుట్టాడు అని చెప్పి ఆయన పారిపోయి వచ్చేసాడు. చాలా కాలం గవర్నమెంట్ వెతికింది, దొరకలేదు. చివరికి ఇక పనులు చేసుకుంటాను ఉండిపోయాడు. ఎక్కడ నేర్చుకున్నాడో వంట పని నేర్చుకున్నాడు. తెనాలి జేఎంజే కాలేజీలో వంటకి కుదిరాడు. ఆ వంట చేసే సమయంలో అప్పటికే కొంతమంది రక్షించబడిన మా బంధువులలో ఒక బంధువు మా నాయనతో కలిసి మాట్లాడుతుండేవాడు. మామయ్య, నువ్వు ఇలాగ చర్చికి పోవాలి, ఈ త్రాగుడు మానాలి అని మా నాయనకి చెప్తుంటే, ఇది అట్టకేలకు దేవుని దయ వలన ఇంకన్ని వివరాలు నేను చెప్పడానికి అవకాశం లేక మా నాయనకి తెనాలి బెరాకా మందిరానికి వెళ్ళాడు. దేవుని దయ వల్ల 1980 సంవత్సరంలో ఆయన బెరాకాకు వెళ్ళాడు. మారు మనసు పొందాడు, బాప్తిజం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇక ఆయనకి రోషం అనేది ఆరంభమైనది. ఆ రోషం ఇక మా మీద చూపించడం ఆరంభించాడు. అప్పటికి నేను ఇంటర్మీడియట్కి వచ్చా. నేను సెలవులకి ఇంటికి వస్తే కుటుంబ ప్రార్థనకి మా తండ్రి లేపేవారు. ఒకరోజు ఇంటర్మీడియట్లో నేను దసరా సెలవులకో సంక్రాంతి సెలవులకు వస్తే ఫ్యామిలీ ప్రేయర్కి లేపాడు. చీకటి ఉండగా లేపాడు. కోపం వస్తుంది. లేచి నేను అప్పుడు మాకు 2 నిట్టాళ్ళ ఇల్లుండేది. ఒక నిట్టాడికి నీడబడిద్ది, ఇంకో నిట్టాడికి కూడా నీడపడిద్ది. 2 మధ్యలో ఉంటాయి. ఆ నీడలో నేను కూర్చునేవాడిని.
కూర్చుంటే వెలుగులోకి రారా అనేవాడు. లైట్లోకి రారా అంటే నేను వచ్చేవాడిని కాదు. అసలు లేచి కూర్చోవడమే కష్టం, నువ్వు లైట్లోకి రమ్మంటే నేనెందుకు వస్తానని వచ్చేవాడిని కాదు. 2-3 సార్లు అన్న తర్వాత మా అమ్మంది, నువ్వు లైట్లోకి రా అంటే లేచి కూడా పోతాడు వాడు, గ్యారంటీ. ఇంక 2 సార్లు లైట్లోకి రా అంటే నేను లేచి వెళ్ళిపోయేవాడిని. దేవుని దయ వలన మా అమ్మ చెప్పిన మాట మా నాయన విని పాట మొదలుపెట్టు, ఇంక వాడితే ఎందుకు నీకని అంది. పాట మొదలు పెట్టాడు. కుటుంబ ప్రార్థనలో ఆ దినాలలో మా తండ్రి గాయాములన్ యెహోవా నా బలమా, ఇంకా కొన్ని పాటలు పాడుతుంటే నేను వినేవాడిని. విన్న తర్వాత పొద్దున్నే లేచిన తర్వాత, బాగా చదువుకుంటున్నావా, ఆరోగ్యం ఎట్లుంది, ఈ మాట నన్ను అడగడు. దేవుని మందిరానికి వెళుతున్నావా, చెడ్డ స్నేహాలను విడిచిపెట్టావా, సినిమాలు చూడటం మానుకున్నావా అనేవాడు. 10 రోజులు సెలవులు కదా, నా ఆరోగ్యం బాగుందా అని అడగవు, బాగా చదువుకుంటున్నావని అడగవు, చర్చికి పోతున్నావా, స్నేహాలు విడిచిపెట్టావా, సినిమాలు మానుకున్నావా అంటున్నావు. మా నాయన బజార్లో ఎదురుపడేవాడిని కాదు. ఒకవేళ మా నాన్న ఎదురుపడుతున్నాడని పక్క బజార్లో కూడా ఇంటికి పోయేవాడిని. లేదు బజార్కి వెళ్ళేటప్పుడు మా నాయన ఎదురుపడితే పక్క బజార్లోంచి బజార్కి పోయేవాడిని. ఎందుకంటే నన్ను అట్లా అడుగుతున్నాడు ఆయన. నేను ముందే చెప్పినాను కదా, ఆయన మారు మనసు పొందిన కానించి అగ్ని మొదలైంది ఆయన మా ఇంట్లో. ఆ అగ్ని ప్రతాపం ముందు నా మీద చూపిస్తున్నాడు. తర్వాత అమ్మకి చెప్పేవాడిని, అమ్మ చెప్పు అయ్యగారికి వెళ్ళొస్తానని. నేను చెప్పేది ఏంద్రా, నువ్వే చెప్పు అనేది మా అమ్మ అనేది. నేను చెప్పలేదు, నువ్వే చెప్పు. ఇంటర్మీడియట్ అయినాక డిగ్రీకి ఫస్ట్ ఇయర్కి వచ్చినాను. ఒకరోజు అన్నాడు, ప్రభుని నమ్ముకున్నారా అన్నాడు. నమ్ముకోలేదు అన్నా. అప్పుడు అన్నాడు, మీ అమ్మ గాని నేను గాని మేము చనిపోయే వరకు మీ మీద ఆధారపడకుండా బతుకుతాం. మీరు మాకు అన్నం పెట్టాల్సిన పని లేదు, మీ చదువులుంటే మీకు అన్నం పెడతాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభుని నమ్ముకోండి, పాప క్షమాపణ పొందుతారు, ఉచితంగా పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. నువ్వు స్నేహాలను మానుకోకపోతే నీ స్నేహితులే నీకు శత్రువులు అవుతారు, గుర్తుపెట్టుకో, ఇది నా మాట కాదు, దేవుడు మాట అన్నాడు. అంటే నేను ఇంటికి వచ్చినప్పుడల్లా నా వయసుతో సమానులైన వాళ్ళతో స్నేహం చేస్తుండేవాడిని. నేను చదివేది డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా నాతో సమాన వయస్కులైన వాళ్ళతో, వాడు 3వ తరగతికి ఆపినోడు ఒకడు ఉంటాడు, 10వ తరగతికి ఆపినోడు ఒకడు ఉంటాడు, ఇంటర్మీడియట్కి ఆపినోడు ఉంటాడు. ఉన్నా కానీ నా వయసుతో సమానులు కనుక వాళ్ళతో స్నేహం చేసేవాడిని. అలాగ స్నేహాలు చేస్తుంటే మా తండ్రి ఆ స్నేహితులు ఎలాంటి వాళ్ళో ఆయనకి తెలుసు గనక వాళ్ళతో స్నేహాలు చేయొద్దనేవాడు. సరే, అట్టకేలకు ఒకరోజు నా యొక్క స్నేహితులతో తగాదా వచ్చింది. ఎంత తగాదా అంటే నా ప్రాణం మీదకి వచ్చే అంత తగాదా వచ్చింది. ఎందుకన్నా ఒకడు నా మీదకి వచ్చినాడు, నన్ను 4 పట్టుకున్నారు, వాడిని కూడా 4 పట్టుకున్నారు. అయితే వాడి చేతిలో ఎంత పెద్ద కత్తి నేను చూసినాను. ఎంత పెద్ద అంటే కొడవల కత్తి అని అంటారు, ఆ కత్తి చూసిన. అరే అంత పెద్ద కత్తి తీసుకుని నా మీదకి వస్తున్నాడు, అంత పెద్ద తప్పు నేనేం చేసినాను? జస్ట్ నేను దాని గురించి ఏం ఆలోచన చేయలేదు. వాడిని పట్టుకెళ్తున్నారు 4 నన్ను కూడా 4 పట్టుకున్నారు. నేనేం కొట్టడానికి వెళ్ళి వాడిని ఏం చేయలేదు. సరే, రీజన్స్ అనేవి కొన్ని ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు మీకు అవసరం లేదు. అలాంటి పరిస్థితి నేను ఎప్పుడైతే చూసినానో నేను ఇంటికి వెళ్ళాను. వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళి నేను ఎవరితో మాట్లాడలేదు. చీకటి పడింది. ఎందుకనో హృదయం అంతా దిగులు ఆరంభమైనది. మా నాయన అన్న మాట నాకు గుర్తొస్తుంది. డిగ్రీ అప్పుడు కంప్లీట్ అయిపోయింది. నీ స్నేహితులు శత్రువులు అవుతారన్నాడు. ఇది నా మాట కాదు, దేవుడు మాట అన్నాడు. ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన అంటే ఏంటో నాకు
వాళ్ళ ద్వారానే కొంచెం కొంచెం తెలుసు. 5 సంవత్సరాలు బాపట్లో చదువుకునేటప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే బైబిల్ నేను కళ్ళతో చదువుకుని దినం ఆరంభించేవాడిని. ప్రతిరోజు రాత్రి బైబిల్ చదువుకుని దినం ముగించేవాడిని. ఎందుకు చదివేవాడిని అంటే బైబిల్ నేను బాగా మార్కులు రావాలని చదివేవాడిని కానీ మోక్షానికి పరలోకానికి కానీ నేను చదివేవాడిని కదా. ఎందుకంటే అప్పుడు నేను మారు మనసు పొందలేదు. అది కూడా ఎట్లా అబ్బింది అని అంటే అది కూడా మా తల్లిదండ్రుల ద్వారానే అబ్బింది. అంత మినహాయించి నేనేం మా తాతల్ని చూడలేదని చెప్పాను కదా, వాళ్ళ ద్వారానే అది అబ్బింది. పరీక్షలు అయిపోయినాయి అంటే చక్కగా తలకు పోసుకునేవాడిని, చక్కగా సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చునేవాడిని. అది దైవభక్తి కానే కాదు, పరీక్షల కోసం బైబిల్ చదివితే పాస్ అవుతానని చెప్పి నేను చదువుకున్నానే గాని పరలోక రాజ్యం కొరకు నేను చదవలేదు. ఎప్పుడైతే మా నాయన ఆ మాట అన్నాడు, ఆ రాత్రి కుమిలిపోయి కళ్ళము నీళ్లు వస్తున్నాయి, ఏడుపు వచ్చింది, మోకరిచ్చినాను. అలవాటే కదా కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవటం. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినాము గనుక, ప్రభువా మా నాయన కొన్ని సంవత్సరాల క్రితం ఇలా అన్నాడు, నీ స్నేహితులే నీకు శత్రువులు అవుతారు, ఇది నా మాట కాదు దేవుడు మాట అన్నాడు, నన్ను క్షమించండి, మా నాన్న మాట జరిగింది, నీకు ఇష్టమైతే నా సమస్య రేపటికల్లా పరిష్కారం చెయ్యి, వాడెందుకు నా మీదకి వచ్చాడో నాకు తెలియాలి. రెండోది, నేను బ్రతికినంత కాలం ఇంకెవరితో స్నేహం చేయను. ఇది నేను స్నేహం చేసినందుకు నాకు ఏ గతి పట్టిందో నాకు అర్థమైంది, ఇంక నేను స్నేహం చెయ్యను అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. రాత్రి 7 గంటలప్పుడు చేసుకుని ఉంటాను, తెల్లవారి 7 గంటలకల్లా పరిష్కారం అయిపోయింది. మనసు ప్రశాంతత వచ్చింది. ఇక నేనేం చేసినానంటే, నాకు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఇక్కడ బీకామ్ అయిపోయింది, అక్కడ పై చదువులకు నేను సీట్ వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోయినాను. వెళ్ళబోయే ముందు మా మేనమామ మా నాన్నని కూడా ప్రభువులోకి నడిపించింది ఆయనే. ఆయన నాతో అన్నాడు, విశాఖపట్నంలో మన సహవాసం ఉన్నది, నువ్వు అక్కడికి పో అని చెప్పాడు. ఒక ఇంగ్లీష్ బైబిల్ చిన్నది దొరికింది మా ఇంట్లో, అది ఎందుకుందో తెలియదు. ఆ బైబిల్ తీసుకున్నాను, విశాఖపట్నం వెళ్ళాను. శాతవాహన నా హాస్టల్ పేరు, రూమ్ నెంబరు 187 రూములోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మందిరానికి వెళ్దామని భారం ఉంది నా హృదయంలో. తీర్మానం చేసుకున్నాను కదా, ఎవరితో స్నేహం చేయను, నీతోనే చేస్తానని తీర్మానం చేసుకున్నాను కదా. చర్చి ఎక్కడుందో తెలియదు. ఒక రోజంతా వెతికినాను విశాఖపట్నంలో నాకు తెలిసిన ఏరియాల్లో, అర్థం కాల. రెండో రోజు ఏదో ఒక దేవాలయం దగ్గరికి వెళ్తే చర్చి చెప్తారు, భక్తి సింగ్ గారి ఫెలోషిప్ ఎక్కడుందని అంటే చెప్తారు తప్ప కానీ, ఒక లోదరం చర్చి దగ్గరికి వెళ్ళి అడిగాను, చర్చి ఎక్కడుందో చెప్తారా అండి, భక్తి సింగ్ గారి సహవాసం అంటే వాళ్ళు చక్కగా చెప్పారు. నేను అక్కడ చర్చి దగ్గరికి వెళ్ళాను. వార కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయని అడిగినాను. వాళ్ళు నాకు చెప్పారు వార కార్యక్రమాలు ఎలా జరుగుతాయి. సరే అని వెనక్కి వచ్చి రూమ్కి వెళ్ళిపోయినాను, హాస్టల్కి. ఫస్ట్ యూత్ మీటింగ్ వెళ్ళడం మొదలు పెట్టాను. 1995 సంవత్సరం మార్చి నెల, 1995 సంవత్సరం మార్చి నెలలో మందిరంలో కాలు పెట్టాను. మే 4, ఏప్రిల్, మార్చి ఫుల్ అయిపోయింది, ఏప్రిల్ ఫుల్ అయిపోయింది. ఎన్ని నెలలు అయిపోయింది? 2 నెలలు మందిరానికి వెళ్ళాను. అట్లా నేను ఎలా మందిరానికి వెళ్ళానో కూడా మీకు చెప్తాను. 11 గంటలకి మార్చిడి గారు ఆరంభిస్తారు, 11:30కి మాకు మీల్స్ పెడతారు. నేను మీల్స్ చేసి ఒకరోజు చర్చికి పోతే అంత వర్షిప్ అంతా జరిగి, వర్షిప్ వర్తమానం అయిపోయి, స్టార్టింగ్ ప్రార్థన అంతా అయిపోయి అందరూ ఆరాధన చేస్తున్నారు. ఇది నాకేం అర్థం కావడం లేదు. నెక్స్ట్ వీక్ నేనేం చేశానంటే భోజనం మానుకుని 11 గంటలకల్లా నేను వెళ్ళాను. వెళ్ళి సహవాసంలో గడిపాను. ఆరాధన అంటే ఎట్లా ఉండిద్దా, ప్రార్థన పాటలంటే ఎట్లా ఉంటాయా అని అన్ని చూసినాను. టయానికి మందిరానికి వెళ్లడం ద్వారా నాకెంతో మేలు కలిగింది.
2 నెలలు మందిరానికి వెళ్ళాను. 2 నెలలు. విబిఎస్ జరుగుతుంది. ఏప్రిల్ 3వ తేదీన విబిఎస్ అనేది ఏదో బాగా జరిగిద్దంట. విబిఎస్ ను చూద్దామని ఏప్రిల్ 3వ తేదీన నేను స్పెషల్ గా వెళ్ళాను. ఆదివారం వెళ్ళడం కాకుండా ఏప్రిల్ 3వ తేదీన స్పెషల్ గా వెళ్ళాను. ఉదయకాలం నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈవినింగ్ వెళ్ళాను. ఈవినింగ్ వెళితే ఉదయం మళ్ళా జరిగిద్దని చెప్పారు. మళ్ళా ఉదయం కూడా వెళ్ళా. ఉదయం వెళ్ళి ఏప్రిల్ 4వ తేదీ, మే నెల, మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది కదా, మే నెల 3వ తేదీ వెళ్ళాను. ఈవినింగ్ మే నెల 4వ తేదీకి ఇక ఉదయకాలం మెయిన్ లెసన్ లో, నేను పీజీ స్టూడెంట్ కనుక నన్ను మెయిన్ లెసన్ లో కూర్చోబెట్టారు. అందరితో పాటు నేను కూర్చున్నా. మాకు ఒక వాక్యం చెప్పారు వాళ్ళు. మీకు ఎవరన్నా విబిఎస్ లెసన్ చెప్పే టీచర్స్ తెలిసి 10వ లెసన్ అది, అడుగు వేయనున్నావా అది అనుకుంటున్నాను. ఖచ్చితం 10వ లెసన్. దానిలో లుధియా గురించి, దేమా గురించి చెప్పారు. లుధియా ఎట్లాగా హృదయం తెరవబడిందో, దేమా ఎలాగా లోకంలో కలిసిపోయినాడో వివరించి చెప్పారు. అంతా అయిపోయింది. మీలో ఎవరైనా యేసు ప్రభుకు హృదయం ఇస్తారంటే ఈరోజు తీర్మానం చేసుకోండి అని చెప్పారు. చెప్తే నాకు వాక్యం బాగా విన్నాను, వాక్యం బాగా అర్థమైంది, కానీ తీర్మానం అయితే నేను చేసుకోను. ఇప్పుడు అంత అవసరమేం లేదు అని చెప్పి నేను చేసుకోలేదు. దైవజనుడు అయితే ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ప్రియమైన యవనస్తులారా, యవన బిడలారా, యేసు ప్రభువుకి మీ హృదయాన్ని ఇవ్వండి, పాపక్షమాపణ పొందండి. మీ చదువులు, ఉద్యోగాలు ఇవన్నీ అన్నం పెడతాయి, కానీ యేసు ప్రభు అని ఆయన మోక్షం ఇస్తాడు. బాగా చదువుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, కానీ హృదయం ఇచ్చి యేసు ప్రభుని అలాగా ఆయనలో జీవించండి అని ఆయన కన్నీళ్లు గారుస్తున్నాడు. ఇంకొక మాట అన్నాడు ఆయన ప్రార్థన చేస్తూ, ఏమనంటే, నేను యవనస్తుని, యవన కాలంలో ఉన్నాను, ఇప్పుడేం పర్వాలేదు, చాలా కాలం తర్వాత హృదయం ఇవ్వచ్చులే అని నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు నీ హృదయం కఠినమైద్దేమో, నేను చెప్పలేను. కఠినమైపోతే నువ్వు మందిరానికి కూడా రాకుండా దూరం అయిపోతావేమో. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని చెప్పి ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇంకా చేతులెత్తని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు ప్రభువా అని చెప్పి ఆయన ప్రార్థన చేసినాడు. ఆ చెప్పిన వాక్యం అంతా నా మనసులో ఉంది, కానీ అదంత భారం అనిపించలేదు. ఆయన చేసిన ప్రార్థన మాత్రం హృదయం ఇవ్వకపోతే కఠినమైద్దేమో అనే మాట మాత్రం నా హృదయంలో పెద్ద భారాన్ని తీసుకొచ్చి పెట్టింది. సరే, అయిపోయింది, లెసన్ అయిపోయింది. ఇప్పుడు క్లోజింగ్ లెసన్ కోసం కేజీ, జూనియర్, సీనియర్స్ కలిపారు. నేను కూడా వెళ్ళి కూర్చున్నా. కూర్చోగానే ఇంకా మెయిన్ లెసన్ అయిపోయిన క్లోజింగ్ లెసన్ చెప్పకముందే మార్టిన్ గారు పైకి లేచినాడు. ఇప్పుడు కేజీ పిల్లల దగ్గరికి వచ్చినాడు. మార్టిన్ గారు పైకి లేచి, మీకు మెయిన్ లెసన్ లో కంఠిత వాక్యం చెప్పారు కదా, చెప్పినారు అనుకోడు, చెప్పింది చెప్పండి అని అంటున్నాడు. మార్టిన్ గారు కేజీ వాళ్ళని అడుగుతున్నాడు కంఠిత వాక్యాలు. అడుగుతుంటే వాళ్ళు బుడ్డోళ్ళు చెప్పి చేతులు పెట్టుకుని చెప్తున్నారు వాళ్ళు. అది చూసినా నేను, ఉరి బాబు, ఇట్లా కంఠిత వాక్యాలు అడుగుతున్నాడు, ఇట్లా వరుసని అడుగుతా వస్తాడేమో. నేను ఈ అంచునున్నా, సీనియర్ క్లాసులో అంచులో కూర్చునుండా. అసలే నెమ్మది లేదు నాకు. నువ్వు పాపివి కదా, ఎందుకు పాపం ఒప్పుకోలేదు? దైవజనుడు చెయ్యత్తమని అడిగాడు కదా, నువ్వెందుకు పాపం ఒప్పుకోలేదు అని చెప్పి ఒక పక్క నా మనసులో కలవరము, బాధ. రెండో పక్క ఈయన ఎప్పుడైతే వాక్యాలు అడుగుతున్నాడో ఇంకా కొంచెం కలవరం ఆరంభమైనది. అట్లా ఆయన జూనియర్స్ దగ్గరికి వచ్చాడు, సీనియర్స్ దగ్గరికి వచ్చాడు. నా భుజం మీద చెయ్యేశాడు మార్టిన్ గారు. కంఠిత వాక్యం చెప్పి పైకి లే అన్నాడు. గుండెల నిండా కలవరం. పైకి లేచినాను. ఒక మహాసముద్రం లాగా జనం కూర్చుని ఉన్నారు. కళ్ళు గట్టిగా మూసుకున్నప్పుడు కంఠిత వాక్యం ఏంటంటే, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-5 వచనాలు ఉండిద్ది. చూడొద్దు. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఇది. కానీ ఆ రోజు నేనేం చెప్పినానంటే, ప్రభువా, దేవా, ప్రభువా, దేవా, ఇది తప్ప ఏం రావడం.
అప్పుడు మార్టిన్ గారు అన్నాడు నన్ను అన్నాడు. అప్పుడు నాకు ఎంత అసహ్యమైంది అనిపించిందంటే, బుడబుడు వాళ్ళు అంత చక్కగా గంటద వాక్యం చెప్తున్నారు, నేను చెప్పలేకపోతున్నా అని చెప్పి అంతమంది ముందు నాకు ఒక అవమానంగా ఎంచుకున్నాను. అది బాధపడ్డాను. తర్వాత క్లోజింగ్ లెసన్, మెయిన్ లెసన్ అయిపోయిన క్లోజింగ్ లెసన్ చెప్పారు. ఏం చెప్పారో కూడా తలకు వంట పట్టలేదు, ఎందుకంటే అప్పటికే నా పొరువంతా పోయేటట్టు అయిపోయింది. అందరి ముందు అంత అయిపోయింది. ఈవినింగ్ కూడా నేను మందిరంలో ఉన్నాను. మెయిన్ లెసన్ విన్నాను, 10వ లెసన్ విన్నాను, క్లోజింగ్ లెసన్ విన్నాను. ఇది 9 అనుకుంటా. కంప్లీట్ అయిపోయిందండి. నెమ్మది లేదు, హృదయం అంతా భారము. 5 గంటలకి అయిపోయింది. యూనివర్సిటీకి వచ్చాను. ఏదో భారము, బాధ, వేదన. స్నానం చేసినాను. జీవితంలో ఎన్నడూ కూడా 4 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. నేను నాన్న వాళ్లతో ఉండకుండా నాయనమ్మతో పెరిగినాను. నాయనమ్మ అంటే నాన్నకు మేనత్త అయింది. ఆమెతో నేను పెంచబడ్డాను. తినటానికి, ఉండటానికి, ధరించుకోవడానికి నాకు అన్ని ఇచ్చాడు. ఆ రోజు ఏదో హృదయ భారం. దైవజనుడు అంటున్న మాట, నువ్వు బతుకున్నా కఠినమైద్యేమో హృదయం, యవన కాలంలో తీర్మానం ఎందుకు చేసుకోలేదు అనే మాట పొద్దుగులు గుర్తొస్తుంది. చాప తీసుకున్నాను. 3వ అంతస్తు బిల్డింగ్ పైకి వెళ్ళాను. మోకరిచ్చాను. ఏమి ఏడ్చినానండి ప్రభువా. ఆయన అన్నాడు, బతికినా నువ్వు హృదయం కఠినమైద్దేమో అన్నాడు. నాకు హృదయం కఠినం కాకూడదయ్యా. నేను గాని ఇప్పుడు చచ్చిపోయినా నరకానికి వెళ్ళిపోతాను. నేను జన్మ పాపిని, కర్మ పాపిని. సడన్ గా మీరొచ్చినా నేను నరకానికి వెళ్ళిపోతాను. నాకు ఆ నరకం వద్దయ్యా, నేను నమ్ముకుంటాను. అమ్మని నేను బాధ పెట్టాను, నాన్న కూడా నేను బాధ పెట్టాను. సమాజంలో చదువు అనేదే ఉండగాని సంస్కారం లేకుండా బతికినాను. నన్ను మన్నించండి, నీ రక్తంలో కడగండి అని చెప్పి బాగా ఏడ్చినాను. నన్ను నీ చిత్తమైతే ఈ రాత్రి నా పాపాలన్నీ క్షమించండి అని చెప్పి టెర్రస్ మీద నేను నాకు తెలిసినంత వరకు ఒక అరగంట సేపు నేను ప్రార్థన చేసుకుని ఉంటానేమో. ఆ ఏడుపు, కళ్ళమ్మ నీళ్లు కారుతున్నాయి, గడ్డం కిందకు వస్తున్నాయి, ఒంటి మీద పడుతున్నాయి, కన్నీళ్ళు ఆగిపోయినాయి. వెంటనే నేను ఒక ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఏదో నాకు తెలియని సమాధానం నా హృదయంలో కనబడుతుంది. నేను నీకు శత్రువునైతే నా పాపాలన్నీ క్షమించావు కదా. నేను కూడా నన్ను కష్టపెట్టిన వారిని నేను కూడా మన్నిస్తాను అని ఆ తెలిసి తెలియని మొట్టమొదటి అనుభవంలోనే నా పాత విరోధులను, ఆ ప్రాచీనమైన చెప్పాను కదా గొడవలు ఉన్నాయి కదా అని, వాళ్ళందరూ నాకు విరోధంగా తలంచి మాట్లాడి అవన్నీ కూడా నేను కూడా క్షమిస్తాను ప్రభు అని చెప్పి క్షమాపణ, నా ప్రభు నన్ను క్షమించినప్పుడు నేను కూడా క్షమిద్దామని క్షమించాను. కూర్చున్నా. మళ్ళా చాప మీద పడుకుంటే ఆకాశంలో ఎన్నెల కాస్తున్నది. ఆ వెన్నెలలో మబ్బు చాలా తేటగా కనబడుతుంది. ఆకాశం ఎలాగా తేటగా ఉన్నదో నీ హృదయాన్ని అలాగా తేటపరిచినాను, శుద్ధిపరిచినాను. ఇక నుంచి నీతో మాట్లాడుతాను అని ఏదో ఒక మెలనైన స్వరం నా హృదయంలోకి అనుభూతిని పుట్టించింది. ఇది ఆకాశం వైపు చూసినప్పుడు అనిపించింది. పైకి లేచినాను. నా రూమ్మేట్ మా గ్రామస్తుడే నన్ను పిలిచినాడు. రాము అన్నాడు. నా పేరు రాముడే కదా. ఇక నేను కిందికి దిగి వచ్చినాను. తెల్లారి ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ కూడా రాసినాను. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాను. ఈవినింగ్ వెళ్తే ఇక ఆ తెల్లారిక మే నెల 4వ తేదీ పాపాలు ఒప్పుకున్నాను. 5వ తేదీ నేను వెళ్ళాను. మళ్ళా బీబీఎస్ చివరి రోజు కదా, వెళ్దామని వెళ్ళాను. వెళ్తే రేపు ఉదయం ప్రొసెషన్ ఉన్నది, అందరూ రండి అని చెప్పారు. నేను మళ్ళా ప్రొసెషన్ కూడా వెళ్ళాను. పొద్దున్నే వెళ్తే మా టీచర్, గ్రూప్ టీచర్ అన్నది, ఈ బీబీఎస్ లో మీకు ఎవరికైనా మేలు జరిగితే మీ పేర్లు ఇవ్వండి, సాక్ష్యం చెబుతురుకు అని అంది. అంటే అప్పుడు నన్ను కూడా అడిగిందామా, బ్రదర్ మీకేమన్నా మేలు జరిగితే మీ పేరు ఇవ్వండి అంది.
నేను ఆమెతో ఏం చెప్పలేదు. అందరూ ప్రొసెషన్కి వెళ్తున్నారు, నేను కూడా లైన్లో పోతూ ఉంటే ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో ఎన్నడైనా ఏడ్చావా? తినటానికి, ఉండటానికి, ధరించుకోవడానికి అన్ని నీకు ఇచ్చాడు, కానీ ఎప్పుడు ఏడవలేదు. నాకు బాగా గుర్తు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒకరోజు నేను ఏడ్చినాను. అది నాకు గుర్తు. అది ఒక సందర్భాన్ని ఏడ్చినాను. అది స్వార్థపూరితమైన కన్నీళ్లు, కానీ నా ఆత్మ రక్షణ పొందాలని, పాపినని హృదయపూర్వకమైన వేదనతో, లోతుతో, పశ్చాత్తాపంతో నేను ఎన్నడూ ఏడవలేదు. అది వాస్తవం, నాకు బాగా తెలుస్తున్నది. నువ్వు ఎప్పుడు ఏడవలేదు కదా, అట్లా ఏడ్చి పశ్చాత్తాపడ్డావు కదా, అది విబిఎస్ ద్వారా జరిగిందే కదా, నువ్వు చెప్పు, సాక్ష్యం ఇచ్చి చెప్పుకొని నీ పేరు అని ఆత్మ చెప్తుంది, అంతరాత్మ. అయినా కానీ నేను దానిని తృణీకరించి ప్రొసెషన్ అంతా తిరిగి వచ్చాను. ఎట్లా కూర్చోవాలో లైన్లో మళ్ళా కూర్చున్నాం. కేజీ, జూనియర్, సీనియర్. మళ్ళా మార్టిన్ గారు పైకి లేచినాడు. లేచి అంటున్నాడు, ఇప్పుడు ఆ టీచర్ ఏ పేర్లు ఇచ్చిందో ఆ పేర్ల ప్రకారం సాక్ష్యాలు చెప్తున్నారు. అందరు సాక్ష్యాలు చక్కగా వింటున్నారు. మైక్ ఇస్తున్నారు వాళ్ళకే, మైక్ లో సాక్ష్యాలు చెప్తున్నారు. అలాగా కేజీ సాక్ష్యాలు అయిపోయినాయి, జూనియర్ సాక్ష్యాలు అయిపోయినాయి, సీనియర్ సాక్ష్యాలు కూడా గర్ల్స్, బాయ్స్ స్టార్ట్ అయిపోయింది, చెప్తున్నారు. మా క్లాస్ టీచర్ ఏం చేసిందంటే లాస్ట్ లో, బ్రదర్ నువ్వు కూడా లేదు సాక్ష్యం చెప్పాము నన్ను. అది పేరు కూడా నేను ఇవ్వలేదు, నన్ను చెప్పమంటుంది ఏంటి అనేది. నేను మళ్ళీ పేరు ఇవ్వలేదు కదా సిస్టర్ అని అనాలి కదా, నేను అది కూడా అనలేదు. ఆ మాట అనగానే నేను పైకి లేచినాను, అంతే. ఇదంతా కూడా ఆ క్లాస్ టీచర్ని దేవుడు రేపినాడు, నన్ను తెలియకుండా నన్ను సిద్ధపరిచినాడు. కాలరా మైక్ ఒకటి ఇచ్చినారు, పెట్టుకున్నాను. జనమంతా చూస్తుంటే నాకు అదులు పడుతుంది. గట్టిగా ఇట్లా పెట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకున్నాను. మీకు చెప్పిన సాక్ష్యం అంతా చెప్పినాను, హృదయ వేదనతో, భారముతో. నా జీవితంలో ఎన్నడూ కూడా నా పాపాల కోసం నేను ఏడవలేదు. కానీ విబిఎస్కి వచ్చి ఒక లెసన్ విన్నాను, ఫలానా రోజు ఇట్లా గడిపినాను. ఆ రోజు నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, నేను దేవుని బిడ్డనైనాను. ఇది నాకు తెలియకుండానే జరిగిన అనుభూతి ఇది అని చెప్పి నేను పాపాలన్నీ ఒప్పుకున్నానని సాక్ష్యం ఇచ్చి నాకు ఎంతో నెమ్మది ఉంది, ఇప్పుడు ఆత్మ ఆదరణ ఉంది అని నేను చెప్పినాను. ఇక మార్టిన్ గారు లేచి అన్నాడు, ఈ సంవత్సరం విబిఎస్ 1995 సంవత్సరం నాకు చాలా సంతోషంగా ఉన్నది అన్నాడు. మొన్నేమన్నాడు, కూర్చన్నాడు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. కేజీ పిల్లలు మంచి సాక్ష్యం చెప్పారు, జూనియర్ పిల్లలు కూడా మంచిగా సాక్ష్యం చెప్పారు, యూనివర్సిటీ పిల్లలు, సీనియర్ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు కూడా మారు మనసు పొందినారు. నాకు భలే ఆనందంగా ఉన్నదని చెప్పినాడు. అందులో నేను కూడా ఉన్నాను కదా. అబ్బా మొన్న పొరుగు పోయినట్టయింది, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. మందిరం అంతా ఆనందం అనుభవించా. మాకు తెలిసిన ఒక ఆంటీ అంకులు ఉన్నారు ఆ మందిరంలో, వాళ్ళు మమ్మల్ని వచ్చి పలకరించినారు. బ్రదర్ ఎట్లా మారు మనసు పొందినారు, భలే సాక్ష్యం చెప్పినావు, మంచిగా చెప్పినావు, ఎట్లా జరిగింది ఏంటంటే అవన్నీ నేను ఆమె చెప్పాను కదా, విన్నదామె. వాస్తవానికి నాకు ఆమె తెలుసు, ఎవరు ఆ మందిరంలో తెలియదు. ఆమెకు కూడా చెప్పుకోవాలని కూడా నాకు తెలియదు. ఆమెకు చెప్పుకోవాలి ఇలాగుండి అది కూడా తెలియదు. ప్రియబిడ్డలారా, నేను ఒకటి చెప్పగలను, ఇప్పుడు ఎలా రక్షణ పొందినానో తెలియకుండా రక్షణ పొందినాను, ఎలా పాపాలు ఒప్పుకోవాలో నాకు తెలియకుండానే ఒప్పించినాడు. ఇది రక్షణ అంటారని కూడా నాకు తెలియదు, ఇది పాపక్షమాపణ అంటారని కూడా నాకు తెలియదు. ప్రభు బిడ్డలారా, నీ జీవితం ఇట్లాంటి అనుభవమేనా నిన్ను అడుగుతున్నాను. నువ్వు కూడా పాపాలు ఒప్పుకున్నావా? కొంతమంది పాపాలు ఒప్పుకున్నామంటే, అవును ఒప్పుకున్నాను అంకుల్. ఎట్లా ఒప్పుకున్నామంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం తీసి అది చూపించి, నేను ఈ వచనం ప్రకారం ఒప్పుకున్నా. నువ్వు ఆ వచనాలు చూపించు బాబు. ఏ అనుభవం ద్వారా నీ జీవితానికి పరితాపం చెంది, పశ్చాత్తాపం కలిగి, పాపభీతి కలిగి, ప్రభు రక్తములు కడగబడు అని ఆ వేదనతో నువ్వు ఒప్పుకున్నావో అది చెప్పమంటే అది అంతా చెప్పరు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూపిస్తారు. కనుక బిడ్డలారా, అనుభవపూర్వకంగా కొద్దిగా గ్రాహ్యముతో నా పాపాలు ఒప్పించాడు. ఆ విధంగా మా నాయనకి లెటర్ రాసినాను. నాయన యేసు ప్రభుని నమ్ముకున్నాను, పాపక్షమాపణ పొందినానని రాస్తే మా నాయన నాకు మళ్ళీ తిరిగి లెటర్ రాసినాడు. బిడ్డ, ఈ దినం రావాలని నేను ఎంతో కాలం ఎదురు చూసినాను. నాకు ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని
స్వాధీనపరుచుకుంటారని నాకు ఇచ్చాడని ఆయన నాకు లెటర్లో రాశాడు. నాకు ఆ సంవత్సరం ఒక వాగ్దానం వచ్చింది. నేను బాగులేండి, నేను చర్చికి పోయేవాడిని కాదు కనుక నేను చర్చిలో వాగ్దానాలు తీసుకోలేదు. మా చెల్లెలు ఉంది కనుక మా చెల్లితో అన్నాను, అమ్మా భక్తులు వెళ్లే స్థలానికి నేను రాకూడదు కదా. నేను అన్న మాటే, భక్తులు వెళ్లే స్థలానికి రాకూడదు కదా, నా కోసం కూడా ఒక వాగ్దానం తీసుకోమ్మా అని మా చెల్లికి చెప్పాను. 1995 సంవత్సరంలో చెప్తే ఆయమ్మే వాగ్దానం తీసుకుని వచ్చి నాకు ఇచ్చింది. దానిలో నాకేమొచ్చిందంటే ఇర్మియా పుస్తకం 15వ అధ్యాయం 19 వచనం, అది నీవు నా నోటి వలె ఉండు అని వాగ్దానం వచ్చింది. ఇది ఆ సంవత్సరం నాకు నెరవేరింది. మానానికి ఇచ్చిన వాగ్దానం, నీ పిల్లలు శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారని మానానికి నెరవేరింది. ఇట్లా కోయిన్సైడ్ నా వాగ్దానం కొంచెం భయం ఉంది లోపల, చెలిచా తెప్పించుకున్నాను, అది నెరవేరింది. మా నాయన వాగ్దానం నెరవేరింది. ప్రియమైన తండ్రులారా, మీ పిల్లల గురించి మా తండ్రి చెప్పగలిగినట్లుగా రక్షణ గురించిన శ్రద్ధాభక్తి కలిగి మీ పిల్లలకి చెప్తున్నారనే ఒక సాక్ష్యం మీరు చెప్పగలరా? ఎందుకు పిల్లలు ఈ రోజుల్లో మారు మనసు పొందడం లేదు? నీ నోట ముత్యాలు రాలిపోతాయనా? మా నాయన నాతో మాట్లాడిన కఠినమైన మాటలు నా గుండెను గాయపరిచినాయి, నా గుండెను దిగులు పెట్టినాయి, పాపాలు ఒప్పించే వరకు కూడా వెంటబడ్డాయి. నేను ఎట్టగొట్ల దేవుని దయవలన మారు మనసు పొందినాను. వాళ్ళు చేసిన ప్రార్థనలు, వాళ్ళకు తెలిసిన భక్తుల ప్రార్థనలు, దేవుడు ప్రార్థనలు నా జీవితంలోనికి వచ్చి నా జీవితమును రూపాంతరపరిచినాయి. ఒక పాపాత్ముడుగా నేను బయలుదేరి విశాఖపట్నం వచ్చాను. ఒక పరిశుద్ధ జీవితం కలిగిన దేవుని బిడ్డగా, యేసుప్రభు రక్తంలో కడగబడిన బిడ్డగా తిరిగి మరలా నేను మా గ్రామానికి వచ్చాను. నాకు సెలవులు వచ్చినాయి, ఇంటికి వచ్చాను. మీటింగ్ పెట్టుకుందాం మా నాయనతో చెప్పని మీటింగ్ పెట్టించుకున్నా. ఆ మీటింగ్ కి ఆర్ దేవసాయం గారు వచ్చారు. మీటింగ్ పెట్టాడు. ఆయనకి మారు మనసు పొందిన అంకుల్ అంటే ఏమి ఎగురుతాడో, ఏమి ఆనందపడతాడో. కుటుంబంలో మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారంటే భలే సంతోషపడతాడు. అట్లా ఇంట్లో చక్కని మీటింగ్ పెట్టాడు. పెట్టిన తర్వాత నెల నాకు సెలవులు. నెల తర్వాత బాప్తిజం తీసుకోవాలని నాకు అనిపిస్తుంది. మా స్థానిక సేవకుడు కూడా, నువ్వు బాప్తిజం తీసుకోయా, తొందరగా లేట్ చేయబాక, పాపాలు ఎంటబడతాయి అని చెప్పి అంటున్నాడు. సరే సరే అన్నా అంటున్నాను. ఈలోగా నాకు గొడవైంది కదా, బాప్తిజం తీసుకోవాలంటే వాళ్ళతో సమాధాన పడాలి. ఆయన కూడా, ఆ అంకులు కూడా సంఘ పెద్దే, కానీ ఆయనతో నాకేం గొడవ అవ్వలేదు. కానీ ఆయన తరపునున్న బిడ్డలతో నాతో కొంచెం గొడవలు ఉన్నాయి. అప్పుడు నాకు ఫస్ట్ వీక్ మా నాయనతో పాటు ఆయన కూడా సంఘ పెద్దే, లెక్క పెట్టాలి సందా, వాళ్ళు సందా లెక్క పెడుతున్నారు. నేను లేచి ఆదివారం ఆ అంకుల్ దగ్గరికి వెళ్తే ఆయన నన్ను చూస్తున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, పక్కన తిరుగుతున్నాడు. అంటే నాతో మాట్లాడడానికి ఇష్టపడతలేదు. అప్పుడు నేనేం చేశానంటే, పాప ఆయనకి ఇష్టం లేదేమో, 2వ వారం మాట్లాడతాను, 2వ వారం మళ్ళా అటే తిరిగాడు, 3వ వారం అట్లా తిరిగినాడు. ఇప్పుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడతలేదు. 4వ వారం నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ నైట్ నేను మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోవాలి. ప్రభువా, ఎందుకనో అంకుల్ గారు నాతో మాట్లాడడానికి ఇష్టపడతలేదు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం అయితే శత్రువులను మిత్రులుగా చేస్తానని చెప్పావు కదా. మరి నేను అక్కడ బాప్తిజం తీసుకోవాలంటే సమాధానం ఉండాలి కదా. నేను నిజంగా మారు మనసు పొందిన బిడ్డనైతే, నా నడత నీకు ఇష్టమైతే ఈరోజు ఆయన నాతో మాట్లాడాలి. ఈరోజు నాతో ఆయన సమాధాన పడాలి. నేను ఆయనతో సమాధాన పడే తరుణం నాకు కలగాలి. ప్రార్థన చేసుకున్నా. అందరితో పాటు ప్రభుతో గడిపినాను. పైకి లేచాను. నాయనతో సందా లెక్క పెడతా కూర్చున్నాడు. దగ్గరికి పోయి 2 చేతులు ఎత్తి, అంకుల్ గారు నన్ను మన్నించండి, మీతో కాకపోయినా మీ కుటుంబీకులతో నాకు కొంత సంబంధాలు సరిగలేవు, మన్నించండి అని అంటే ఆయన పైకి లేచినాడు. సందా లెక్క పెట్టే మనిషి పైకి లేచి 2 చేతులు పట్టుకుని, బాబు 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 అట్ట అనబాకద్దు, మీరు అట్ట అనబాకండి, మీరేం తప్పు చేసినారంటున్నారు. సరే అంకుల్, నేను ఇప్పుడు ఏమైతే నిన్ను అడుగుతున్నానో అది మీ అందరిని అడుగుతున్నాను. యేసు ప్రభు నా పాపాలు క్షమించినాడు, మీరు కూడా నా దోషాలు మన్నించండి అని చెప్పి నేను అక్కడ ఆ చేతులు పట్టుకుని నేను వదిలేసినాను. ఇక ఆ రాత్రి ప్రయాణమై విశాఖపట్నం వచ్చినాను. ఈలోగా ఈ నెల రోజుల్లో నా నడత చెప్తాను.
కుక్కకి నాకు తేడా లేకుండా నేను బతికేవాడిని. కుక్క అంటే ఇంటింటికి తిరిగింది. మారు మనసు పొందకు మునుపు చదువుకున్నానే గాని ఎంతో మంది స్నేహితులతో ఇళ్లకి పోతా ఉండేవాడిని. ఆడ కూర్చునేవాడిని, వీడితో గంట, వాడితో గంట, వాడితో గంట. ఇక అదే ఇంటికాడ చదువుకునే వాళ్ళం కనుక పని చేయమని అడిగేవాళ్ళు కాదు, ఇది చేయమని చెప్పేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అయితే యేసుప్రభుని నమ్మాను. విశాఖపట్నం నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి పోబుద్ది కావటంలా. లెగిస్తే మందిరానికి వెళ్ళడం, లేదంటే ఇంటికి రావడం, ఇది తప్ప ఎవరిని కలవాలి అనిపించడం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనిపించడం లేదు. ఎవడైనా క్రీస్తు నమ్మిన ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తమును క్రీస్తు ద్వారా నూతనమాయను. ఇంకెవరి దగ్గరికి నేను పోవటం లేక. ఒకరోజు నా స్నేహితులు వీరేంద్ర మా దగ్గరికి రావటం లేదని చెప్పి నా వెనక చూస్తున్నారు. నేను వెళ్తున్నా, వాళ్ళు నా వెనక చూస్తున్నారు. వీడు చర్చికి పోతున్నాడంటరా, విశాఖపట్నం వెళ్ళిన దగ్గర నుంచి చర్చికి పోతున్నాడంట, అందుకే రావట్లేదు. వీడి పైన అయిపోయినట్టు, వీడికి ఉద్యోగం రాదుగా, ఇక వీడికి ఉద్యోగం రాదు, వీడి పైన అయిపోయినట్టే. ఎందుకంటే క్రైస్తవులకి ఏం రావంట, ఉద్యోగాలు రావంట, వీడికి రాదు, ఉద్యోగం రాదు, వీడి పైన అయిపోయినట్టే అని అంటున్నారు. వినపడుతుంది నాకు. దగ్గరికి వస్తా ఉన్నాను వాళ్ళ దగ్గరికి. వచ్చేలోపు వాళ్ళు ఒకళ్ళు వేరు వెళ్ళిపోయినారు. ఆగండ్రా, వెళ్ళిపోతారు ఏంటంట, నేను వస్తున్నాను కదా, ఆగండ్రా అంటే ఒకడు ఆగాడు. వాడిని చూసి ఇంకొకడు ఆగాడు. నాకు ఉద్యోగం గురించి దిగులు లేదురా, నేను చచ్చిపోతే పరలోకం పోతాను, మీ సంగతిని చూసుకోండి, యేసు ప్రభువుని నమ్ముకోండి, మోక్షం దొరికిద్ది అని అంటే అది చెప్తామని వెళ్ళిపోతున్నాం మేము. టాటా టాటా గంతే. ఇదలా నా మాట వెళ్ళిపోయినారు. ఆ విధంగా పాత స్నేహాలన్నీ కూడా నాకు తెలియకుండా, పెద్ద ఏదో కష్టపడే పని లేకుండా ఆటోమేటిక్ గా వాళ్ళు నాకు దూరం అయిపోయినారు. ఇంకంత మినహాయించి కొంచెము గొప్ప ఏమైతే జీవితంలో పాత జీవితాలు ఉన్నాయో అవన్నిటినీ నాకు దూరపరిచినాడు. ఆ విధంగా విశాఖపట్నం వెళ్ళాను. చక్కగా ఇక కొత్తగా నేను ఇంగ్లీష్ బైబిల్ తీసుకుపోయానుగా, తీసేసిన కొత్త బైబిల్ కొనుక్కున్నా. నా అనుభవంతో విశాఖపట్నంలో కొత్త బైబిల్ కొనుక్కుని మందిరానికి పోయినా. పోతూ ఉండగా ఆత్మీయంగా ఎదుగుతున్నాను. యూనివర్సిటీకి నేను లైబ్రరీకి పోతున్నా. లైబ్రరీకి పోయేటప్పుడు నాకెవ్వరు కూడా బైబిల్ తీసుకుపోవాలి అని చెప్పలేదు. బైబిల్ తీసుకున్నా, నా బుక్స్ తీసుకున్నా, అన్ని బుక్స్ బైబిల్ మొత్తం తీసుకుని లైబ్రరీకి పోయినాను. లైబ్రరీలో పెట్టుకున్నా. నా సీనియర్స్, సూపర్ సీనియర్స్, డబుల్ పీజీలు చేసేవాళ్ళు ఉంటారు యూనివర్సిటీలో, వాళ్ళు చూస్తారేమో, గేలు చేస్తారేమోనని ఈ బైబిల్ కింద పెట్టుకున్నట్ట, పైన బుక్స్ పెట్టుకున్నా. అక్కడికి ఒకడు చూసినాడు. చూసి అన్నాడు, ఇదేం తమ్ముడా అంటున్నాడు. ఇదేం తమ్ముడా అని బైబిల్ అన్నా అన్నాడు. పైకి కిందికి చూసినాడు. చదివేస్తే ఉండామది పోయిందని బైబిల్ చూస్తే ఆ పీజీలు డబుల్ పీజీలు చేసేవాడికి హేళన అయిపోయింది. సరే నేనేం మాట్లాడలేదు. వాక్యం చదవాలని నాకు అనిపించింది. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం తీసుకున్నా. ప్రభువా, దేవుని సేవకులు బాప్తిజం తీసుకోమని చెప్తున్నారు, నాకు కూడా తీసుకోవాలని ఉన్నది, నాకు ఒక వాగ్దానం ఇస్తే నేను తీసుకుంటా అని చెప్పి 22వ అధ్యాయం మీకు మొదలు పెట్టాను. ఆ యూనివర్సిటీ లైబ్రరీలో, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలో చదువుతుండే ఒక వచ్చిన మీకు అందరికీ చూపిస్తాను. 22వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యం 22:16. గనుక నీవు తడవజేయడం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపాలు కడిగి వేసుకోమని చెప్పాను. ఆ మాట మళ్ళా చదివినాను. ప్రభు, ఇది నాతో మాట్లాడుతుందేనా? సేవకులు తీసుకోమంటున్నారు, నాకు తీసుకోవాలని ఉంది. ఫాదర్ మదర్ తీసుకోమంటున్నారు, నాకు కూడా ఆశ ఉన్నది. మీ చిత్తమేనా ఇది? నీవు తడవచ్చేది ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి బాప్తిజం పొంది నీ పాపాలు కడిగి వేసుకున్నాము. బైబిల్ చూసినాను. యూనివర్సిటీ లైబ్రరీలో నా బుక్స్ ఏదో చదువుకున్నాను. ఆ రాత్రి ఆల్రెడీ పేరు మళ్ళా చర్చికి పోయినాను. చర్చిలో అనౌన్స్ చేసినారు, ఎవరైనా బాప్తిజానికి సిద్ధమైతే మీ పేర్లు ఇవ్వండి అన్నారు. ఎంత మంచిది. మధ్యాహ్నం ఏమో నాకు వాగ్దానం వచ్చింది. వాళ్ళేమో బాప్తిజానికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే పేరు ఇవ్వండి అంటున్నారని నేను వెంటనే రెడీగా ఉన్నాను కదా అనుకున్నా. ఇదే సాటర్డే వచ్చి పేర్లు ఇవ్వండి అన్నారు. సాటర్డే వెళ్ళి నేను పేరిచ్చా. పేరిచ్చిన తర్వాత మీతో స్పెషల్ గా మాట్లాడాలి అన్నారు.
సరేనని నేను వెళ్ళాను. ఆ స్పెషల్గా మాట్లాడే అంకుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. ఎట్లా మారు మనసు పొందినావో చెప్పన్నారు. అప్పుడు నేను మళ్ళా ఇట్లా అండి, ఇదే చర్చిలో VBSలో నేను ఇలాగ మారు మనసు పొందినాను, పాపక్షమాపణ పొందినానంటే ఎంత కఠినమైన ప్రశ్నలు వేసినాడో. ఆ కఠినమైన ప్రశ్నలకి నాకు కొద్దో గొప్ప ఎక్స్పీరియన్స్ ఉండబట్టి పాపక్షమాపణ గురించి చెప్పినాను. ఓకే ఆల్రైట్, రేపు ఇది మళ్ళా పెద్దంకులకు చూపించి మార్టిన్ గారికి నీ పేరు ఓకే అంటే ఇస్తామన్నాడు. అప్పటికి ఓకే అని చెప్పడంలా. సర్లే అని చెప్పేసి నేను వచ్చేస్తున్నాను. ఇంకా తెల్లారి పొద్దున్నే ఇంకా వర్షిప్ టైం అందరూ చక్కగా, ఇప్పటికి మే నెల 4వ తేదీ ఒప్పుకున్నాను, జూన్ అయిపోయింది, జూలై 9వ తేదీ వచ్చింది. తెల్లారితే జూలై 9వ తేదీ అందరూ కూర్చున్నారు ఇట్లానే బల్లవర్తమానానికి. బల్లవర్తమానంలో బాప్తిజ వర్తమానంగా మలిచారు. బాప్తిజ వర్తమానం అయిపోయిన తర్వాత అందరూ చూస్తుండగా పుల్పీట్ పక్కనే బాప్తిస్ట్ ట్యాంక్ పెట్టారు. ఎవరు పైకి లేసే పని లేదు. పుల్పీట్ ఇట్లానే ఉండిద్ది, ఇటువైపు బాప్తిస్ట్ ట్యాంక్ ఉండిద్ది. అందరూ చివరి వరకు బ్రదర్స్ కి సిస్టర్స్ కి కనబడతా ఉంటారు బాప్తిజం తీసుకునేవాళ్ళు. ఎవరు పైకి లేసే పని లేదు. వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళు మాత్రమే ఇద్దరు, ఒక్కొక్క బ్రదర్ కి ఇద్దరు, ఒక్కొక్క బ్రదర్ కి ఒక సిస్టర్ కి ఇద్దరు అట్లా రావాలి. అందరికీ బాప్తిజం తీసుకునే వాళ్ళు ఏమవుతారు? కనపడతారు. చక్కగా కనపడ్డా నేను అట్లాగా నేను అనుకున్నాను ఎంతమంది తీసుకుంటారో అనుకున్నాను. ఇద్దరు సంఘ పెద్ద కొడుక్కి నాకు ఇద్దరికి బాప్తిజం ఇచ్చారు. హస్త నిక్షేపణలో అందరు కూర్చుండగానే మన అందరి ముందు సంఘమంతటి ముందే హస్త నిక్షేపణ. మార్టిన్ గారి యొక్క పద్ధతులు, సీక్వెన్స్, ఆర్డర్ వాక్యానికి బహు సన్నిహితంగా సంఘముతో సంఘం ఉండగానే బాప్తిజం ఇవ్వాలి. అందరి ముందు హస్త నిక్షేపణ పెట్టాడు. సేమ్ టైంలోనే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బట్టలు వేసుకురండి అని చెప్పి అందరి ముందే. అప్పుడు పెద్దలు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు సంఘమంతా ఏమంది? ఆమెని చెప్పింది. అట్లాగా చక్కగా బాప్తిజం ఇచ్చి హస్త నిక్షేపణ చేసినారు. నీ పేరు ఇక్కడి నుంచి తిమోతిగా మారుస్తున్నాం, రాముడు అని పిలిపించుకోవద్దు అని చెప్పినారు. ఇంకా సరే అని ఆ రీతిగా బాప్తిజ అనుభవం కంప్లీట్ అయిపోయింది. 2 నెలలకి మారు మనసు పొందినాను. మళ్ళా 2 నెలలకి బాప్తిజం తీసుకున్నాను. 95వ సంవత్సరం మే నెల 4వ తేదీన పాపక్షమాపణ పొందినాను. జూలై 4, జూన్ 4కి 1 నెల, జూలై 4కి 2వ నెల, జూలై 9కి 2 నెలల 4 రోజులకి 5 రోజులకి నేను బాప్తిజం కూడా తీసుకున్నా. ప్రియబిడ్డలారా, కొంతమంది బాప్తిజానికి చాలా లేటు చేస్తూ ఉంటారు. ఎందుకంత లేటు చేయటం? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తిజం తీసుకున్నవాడు పొందినవారు రక్షణ పొందుదురు. నమ్మటం, బాప్తిజం 2 వెనువెంటనే జరగాలి. బాగా ఎదగాలండి, ఆత్మీయంగా ఎదగాలి, స్థిరపడాలి అని అంటారు చాలా మంది. వాక్యానుసారంగా అయితే అది కరెక్ట్ గానే కాదు. నమ్మటం, బాప్తిజం తీసుకోవటం. నపుంసకుడు లేట్ చేశాడా, వెంటనే తీసుకున్నాడా? బాగా ఎదిగినాడు తీసుకున్నాడా? చెప్పండి. కనుక కొంతమంది ఇట్లా లేట్ చేసి 1 సంవత్సరం అంతా ఎదగాలని చెప్పి ఆలస్యం చేస్తూ ఉంటారు. దేవుని చిత్తంలో నా జీవితంలో అది ఆ 2 పనులు కంప్లీట్ అయినాయి. మారు మనసుకి ఒక ఆత్మీయ సాక్ష్యాన్ని ఇచ్చినాడు. బాప్తిజానికి కూడా ఒక గ్రహింపుతో కూడిన వాగ్దానం ఇచ్చాడు. సమాధానం అన్నది నాకు. బాప్తిజం తీసుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చిన, నాకు వేసవి సెలవులు వచ్చినాయి. ఇంటికి వచ్చినాను. ఇంటికి వస్తే మే నెల అయిపోయినాక మాకు జరిగే ఎగ్జామ్స్ బట్టి నాకు సెలవులు వచ్చి ఇంటికి వస్తే ఇంకా డబుల్ పీజీ చేయాలని చెప్పి ఇంకొక పీజీకి నేను అప్లై చేసి వచ్చినాను. సరే, తర్వాత దేవుని చిత్తమును బట్టి నేను నా బైబిల్ చదువుతూ ఉండగా ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం, ఇది చదవకు మునుపు ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు రాజమండ్రిలో దిగినాను. ఇంకా పై ఇంకొక పీజీ చదవాలని రాజమండ్రిలో దిగి రాజమండ్రి ఆంధ్రూస్ గారిని కలుసుకున్నాను. అంకుల్ గారు, నేను ఇలా విశాఖపట్నం యూనివర్సిటీ నుంచి బయలుదేరి వచ్చాను, ఒకలా ఈ చదువు అయిపోయింది, నేను ఇట్లా మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాను, ఇంకా చదవాలని ఉంది అని జస్ట్ చెప్పి నేను కూర్చున్నా. అక్కడ బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత నిన్ను స్టేషన్కి వదిలిపెడతాం, కలిసి మనం భోజనం చేద్దామని కొన్ని చెప్పాడు ఆయన. చెప్పి
బైబిల్ స్టడీలో ఆయన వాక్యం చెప్తున్నాడు. కొంతమందిని ఒక పొజిషన్ లో ఒక స్టేజ్ వరకు చదివిస్తాడు దేవుడు. ఆ తర్వాత ఇంకా చదవాలని ఆశ పెడితే సైతాన్ కూడా చదివించింది అంటున్నాడు ఆయన. ఇదేంటి, ఇంకా చదవటం సైతాన్ చదివించినట్ట, దేవుడు చదివించినట్టు కాదా అని నాకు అనిపించి, సరేలే అది దేవుడు ఎలా నిర్ణయిస్తాడని ఆల్రెడీ నేను అప్లై చేసినాను. వచ్చా, నాకు సీట్ వచ్చేసింది. సీట్ వచ్చింది కానీ లెటర్ నా చేతికి రావడానికి 14 రోజులు. ఎవరు లెటర్ వచ్చింది 1వ తేదీ ఇంటర్వ్యూ అయితే నాకు 14వ తేదీ అంది. ఇంటర్వ్యూ 1వ తేదీ అయితే 14వ తేదీ నాకు అందింది. మా నాయన అంటున్నాడు, ఇప్పుడైనా పోతే చేర్చుకుంటారు. ఏం చేర్చుకునేది, స్కూల్ కాదు అది, దానికి నోటిఫికేషన్లు ఉంటాయి, కౌన్సిలింగ్లు ఉంటాయి. ఇలా మనం పోకూడదు, నేను మాట్లాడతానంటాడు. ఆయనకి యూనివర్సిటీ వాళ్ళతో ఏం మాట్లాడతాడు, ఆయన తెలిసిన అనుభవం ఆయన చెప్తే, కోదనా ఇక్కడికి పోవడానికి లేదు సంవత్సరం. ఎందుకున్నావు మరి నువ్వెందుకున్నావు, వెళ్ళిపోవాలి, ఉండడానికి వెళ్ళలేదు ఈ ఊర్లో. ఎందుకంటే అక్కడ నేను మంచిగా బ్రతకలేదు గనక ఆ ప్రాంతాల్లో ఉండకూడదని చెప్పి ఆయన హైదరాబాద్ అని వెళ్ళిపో, ఉద్యోగం చేసుకో, ఇక్కడ మాత్రం ఉండొద్దు అంటాడు. సరే నాయన అట్లానలే అని నలిగిపోయినాను. ఇది ఎందుకు నాకు చదువు రాలేదు, ఆయన చూస్తేనేమో అధికంగా చదివిస్తే సైతాన్ అంటున్నాడు. ఇట్లా నలిగిపోతే ఒక రోజు, ప్రభువా ఎందుకు ఇలా జరిగింది, నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పి నేను అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం నా కంటిన్యూగా నా దినపాఠం జరుగుతుంది. అప్పుడు ప్రభు ఏం చెప్పాడేంటి, 3వ వచనం, నీవు లేచి నీవు నీ దేశమును స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు రమ్మని అతనితో. ఆ వచనం చదవగానే గుండె జారిపోయింది నాకు. ఇదేంటో దేవుడు అబ్రహాముని పిలిచినట్టుగా పిలుస్తున్నాడు. అప్పటికే నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడే మారు మనసు పొందిన కొత్త రోజుల్లో ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నా జీవితంలో 4 కోరికలు తీర్చుమని అడిగినాను. యూనివర్సిటీలోనే నా రూమ్ లో మొదటి కోరిక, ఎప్పుడు మందిరం నాకు తోడుగా వచ్చేయ్యా, ఎప్పుడు పవిత్రంగా బ్రతకడానికి సహాయం చేయ్యా. 3వ కోరిక, నా తప్పులు చూపించే వాళ్ళని నా పక్కనే పెట్టయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. నువ్వు చేసుకుంటావు అలాగా, నన్ను పొగిడే వాళ్ళని పక్కన పెట్టయ్యా అని చూసుకుంటావు. ఇది నాకు తెలియకుండా చేసుకున్న ప్రార్థన. 4వ కోరిక, జీవితంలో ఎప్పుడు సేవకు రమ్మని మాత్రం పిలవబాకయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నా. ఎందుకంటే సేవ వద్దయ్యా నాకు, నేను చెయ్యని సేవ అని చెప్పి. 4 కోరికల్లో 3 మాత్రం తీర్చేసినాడు. మొదటిది, మందిరానికి ఎప్పుడు వెళ్లే ఆధిక్యత ఇచ్చాడు. 2వది, దేవుని చిత్తమును బట్టి పవిత్రమైన జీవితాన్ని కాపాడుతున్నాడు ఆయనే. 3వది, నా తప్పులు చూపించే వాళ్ళని నా పక్కనే పెట్టాడు. 4వది, ప్రభు బిడ్డలారా ప్రభు యొక్క చిత్తమును బట్టి సేవ మాత్రము పిలుచుకున్నాడు. నేను ఇట్లా అడిగాను కదా, ఇంకొక మాట కూడా అడిగాను, స్టెఫన్ లాగా చెయ్యయ్యా, స్టెఫన్ లాగా నన్ను చేయగానే. స్టెఫన్ జీవితం, ఆయన పెద్ద సేవకుడు కాదు, సామాన్యమైన విశ్వాసి, ఎంత మంచి సమర్పణ కలిగినోడు, అట్లా చెయ్యి నన్ను చాలని దేవుడి చిత్తములో అద్భుతంగా ఆ విధంగానే ఆ ఒక్కటే కోరిక తీర్చలేదు కానీ సేవకు పిలిచాడు. తర్వాత ఆదికాండము నా నాయనమ్మ నేను కలిసి చదువుకుంటున్నాం. ప్రభువా నాతో స్పష్టంగా మాట్లాడని చెప్పి చదివితే ఆదికాండం 22వ అధ్యాయం నా దినపాఠం, నాయనమ్మ నేను కలిసి చదువుతున్నాను. ఇస్సాకును బలి అర్పణకు తీసుకుని పోయాను. మాట్లాడమన్న రోజే 22వ అధ్యాయం. అది కూడా క్లియరెన్స్ అయిపోయింది. ఇక ప్రభు పిలుస్తున్నాడు నన్నని అర్థమయ్యి, ఇక మా నాన్నతో చెప్తే ఆయన ఏమంటాడు అని చెప్పి నాన్నకి అమ్మకి ఎవరికి చెప్పకుండా నన్ను పెంచి పెద్ద చేసిన బాధ్యురాలు నాయనమ్మతో చెప్పా. నాయనమ్మ, అమ్మ నన్ను సేవకు పిలుస్తున్నాడే, నేను సేవకు వెళ్ళేదా అని అడిగినాను. అడిగి అన్నాను, మళ్ళా అన్నాను, నేను సేవకు వెళ్ళిపోతే నేను ఎవరు చూస్తారమ్మా అన్నాను. అంటే ఆమంది, ఇప్పుడు దాకా నువ్వు చూసేవా నన్ను, ఇప్పుడు దాకా నువ్వు చూసేవా నన్ను, రేపు ఇప్పుడు దాకా చూసిన ఆయనే రేపు ఆయనే చూస్తాడు నన్ను, నేను సేవకు పిలవాలే కానీ నువ్వు పో అందామా, నువ్వు పో అందాము నన్ను. సరేలే. తర్వాత 2 నెలల దాకా నేను ఎవ్వరికి చెప్పలేదు. ఉద్యోగం చేయాలనే ఆశ, ఇట్లాగా ఉద్యోగం చేసుకుని భార్య బిడ్డలు కలిసి మందిరానికి పోయి సేవకులు చెప్పింది చక్కగా చేస్తూ, దేవుడిచ్చిన ఉద్యోగంతో 10వ వంతు వస్తే మందిరానికి వేస్తూ అట్లా బతుకుదాం, ఈ సేవా జీవితం వద్దని నేను అనుకుంటే నాకు ఇదేంటా అని ఇంకా చెప్పయ్యా అంటే రోజు చాలా వాగ్దానాలు ఇచ్చాడు.
బాప్తిజ వాగ్దానం నాకు ఇది. యెషయా గ్రంథం 43:1 నా బాప్తిజ వాగ్దానం. యెషయా గ్రంథం 43:1 అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని. కానీ దేవుని చిత్తం అనుకున్నానిక లోబడ్డాను. గాడ్ సర్వెంట్కి చెప్పాను. ఆయన అన్నాడు, ఆర్ వ్యవసాయం అని ఆయన ఉన్నాడు, నీకు నిజంగా పిలుపోలేదు ఆయన చెప్తాడు, నేనైతే ప్రార్థన చేస్తాను, ఆయన చెప్తేనే ఫైనల్ గా నేనేం చెప్పలేను అన్నాడు. అట్లానే అన్న ఒకరోజు ఆర్ దేవసాయం గారు అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఆయన నన్ను పిలిచాడు. తెలిసి అన్నాడు, నువ్వెట్ట మారు మనసు పొందినావు చెప్పన్నాడు. ఒక పూటల్లా కూర్చోబెట్టుకుని మారు మనసు గురించి విన్నాడు. విని పో కిందికి పో, అన్నం తిని కిందికి పో, కొనుక్కొకసేపు, సాయంకాలం వచ్చి సేవకు ఎట్లా పిలిచినాడు అది చెప్పన్నాడు. మళ్ళా కిందికి వచ్చి ఒక గంట సేపు రెస్ట్ తీసుకున్నాను. భోజనం అనంతరం మళ్ళా పిలిచినాడు ఆయన. మళ్ళా పోయిన సేవకు ఎలా పిలిచాడో మళ్ళా చాలా వచ్చినాడు. అవన్నీ మీకు చూపించలేదు, ఇప్పుడు నేను చూపిస్తాను అంటాడు. అన్ని విని ఇవన్నీ నువ్వు నమ్ముతావా అన్నాడు. ఈ వచనాలని నువ్వు నమ్ముతావా అంటే నమ్ముతాను అంకులు అన్నా. నువ్వు చదివిన సర్టిఫికేట్స్ అన్ని కూడా కాల్ చేస్తావా అన్నాడు. కావాల్సిన అన్నా. ఎందుకు కావాల్సిన అన్నాడు. ఎందుకు కావాల్సిన అంటే మాట అన్నాక మాటైన అంకులు నేను మాట తప్పను, కష్టాలు వచ్చి నేను ఉద్యోగానికి పోను అన్నాడు. చాలా మంది సేవకులు కాల్ చేసినారయ్యా అన్నాడు. వాళ్ళు కాల్సినా నేను కావాల్సిన అన్నా. ప్రభు బిడ్డలారా, నేను ఒక్క సర్టిఫికేట్ కూడా కావాల్సలేదు. ఇప్పటికీ కూడా నాగటి మీద చేపెట్టాను, వెనక తొట్టు చూడలేదు. దేవుని చిత్తములో 1996 సంవత్సరం జూన్ నెల 15వ తేదీకి ఆయన 16 నేను సాక్ష్యం చెప్పాను ఆయనకి. నువ్వు ఈ రేత్రి అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోయి మీ బోడిపాలెంలో సాక్ష్యం చెప్పి నైట్ మీటింగ్ పెట్టి 16వ తేదీ కల్లా వచ్చేసేయమన్నాడు. రేపు తెల్లారి పొద్దున్నే 15వ తేదీ రాత్రి సాక్ష్యం పంచుకున్నాను స్థానిక సంఘంలో. వెంటనే 16వ తేదీ కల్లా 14న సాక్ష్యం చెప్పాను, 15 కల్లా వచ్చేసిన. జూన్ 15కి మొన్న జూన్ 15కి నేను సేవకు వచ్చి 96 నుంచి 2020 ఇప్పుడు 3 కదా, రేపు మళ్ళా 26 వస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని? 3 సంవత్సరాలా? ఎన్ని? 30 years అవుతుంది. అట్లా నేను కంప్లైంట్ చేసుకున్న తర్వాత 23వ సంవత్సరం జూన్ నెల 15కి సేవలో మొన్న అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నేను సత్తెనపల్లికి వచ్చినాను. అంతవరకు ఇది సేవ విషయం. భార్యను ఎలాగా దేవుడు నాకు ఇచ్చాడు. ఇలాగ నేను 96లో నేను సేవలో కాలు పెట్టిన తర్వాత ఆర్ దేవసాయం గారు చాలా మందికి తర్ఫీదు చేసినాడు. మేము కూడా ఆయనతో తర్ఫీదు అయినాం. నా హృదయంలో ఇద్దరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని భారం ఉంది. అందుకనే గాని నేను ఫస్ట్ వన్ అగస్టిన్ గారి దగ్గర తర్ఫీదు తీసుకోవాలని ఆశ. నెక్స్ట్ పర్సన్ గిద్దలూరు దేవదాన మంత్రుల దగ్గర తర్ఫీదు పొందాలని ఆశ. ఆ రోజుల్లో గిద్దలూరు దేవదానం గారు ఎక్కడుంటారో, ఏం సేవ చేస్తారో ఏం తెలియదు నాకు ఎందుకు ఆ తలంపు వచ్చిందో ఇప్పటి వరకు కూడా నాకు తెలియదు. అగస్టిన్ గారితో కొంత బంధం ఉన్నది. యూత్ క్యాంప్కి వెళ్తాను కనుక చూశాను నేను. ఇది ఎలా వచ్చిందో అనేది నాకు తెలియదు. ఆల్రెడీ నేను సేవలోకి వెళ్ళిన తర్వాత దేవదానంతో నాకు పరిచయం. సేవకు రాకముందు ఎలాగా నేను చాలా విషయాలు నేను దాటిచ్చేసినాను. ప్రభు యొక్క నిర్ధారణ అయిపోయిన తర్వాత, ప్రభు పిలుపైన తర్వాత అయితే ఇది జరగలేదు. ఎందుకనో గానీ దేవుని చిత్తం నాకు భలే ఇష్టం. దేవదానముకులంటే పరలోకం వెళ్ళిపోయారు వారు. కొన్ని సందర్భాలు ఆయనతో నేను గడిపినవి ఉన్నాయి. మర్చిపోలేని గడియలవి ఎప్పుడు గుర్తుంటాయి. అవి ఎప్పుడు కూడా నేను కూడా కోడ్ చేస్తూ ఉంటాను. ఆయన లేకపోయినా ఆయనతో హాస్పిటల్ సందర్భాన గుంటూరు వచ్చినప్పుడు నేనే రోజు క్యారేజీ తీసుకెళ్లేవాడిని. తిమోతన్ ఆ రోజులు అక్కడికి వచ్చారు. సరే అంత నాకు అనిపించేది అలాగా. అది జరగలేదు. దేవసాయం గారి దగ్గర నేను తర్ఫీదు పొందినాను. ఆ దినాలలో నీ పెళ్లి చేయాలి అన్నాడు నన్ను. అంకుల్ మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిన తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు నాకు పెళ్లి చేస్తారు, నాకు పెళ్లి దూకుడు అని చెప్పాను. లేదు నేను పెళ్లి చేసే పోవాలి,
నేను సేవ రిటైర్మెంట్ అయిపోతున్నాను, హైదరాబాద్ వెళ్తున్నాను, నేను తర్ఫీదు ఇచ్చిన వాళ్ళకి నేనే చేయాల్సిందే పెళ్లి, ఇంకొకళ్ళు చేస్తే నేనేం ఊరుకోను, నేను చేయాల్సిందే అని అన్నాడు. అట్లా కాదు అంకులు, నాకు ఇప్పుడు తొందర ఏం లేదు, 26 ఏళ్లే కదా అంటే. 26 అంటే నువ్వు సంఘంలో అప్పటికి పత్తిపాడులో నేనున్నాను, గుంటూరు జిల్లా పత్తిపాడు సంఘంలో. నువ్వు పెళ్లి కాక ముందు సంఘంలో ఉండడానికి వీలుండదు, పెళ్లి చేసి పెట్టాలి. కానీ నీవు నమ్మకత్వాన్ని బట్టి సంఘం యొక్క ఆమోదాన్ని బట్టి ఉంచాను, పెళ్లి చేసి ఇప్పుడు నువ్వు ఇద్దరిని అక్కడ పెట్టిపోతాను అంటాడు. సరే ఎట్టకేలకు ఒప్పించాడు. సరే ఎందుకు మళ్ళీ ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పకముందు నన్ను అడిగాడు. నేను అడిగితే నీ భారం ఏమైనా ఉందా అన్నాడు. అప్పుడు నేను చెప్పాను 2వ దినవృత్తాంతాలు 20:20 అన్నాను. అంటే నీ దేవుడైన యెహోవాను నమ్ముకునుము, అప్పుడు మీరు స్థిరపరచబడతారు, ఆయన సేవకులైన ప్రవక్తలు నమ్ముకుని కృతార్థులవుతారని చెప్పాడు. అది నేను చెప్పాను. అది చదివి అన్నాడు, భలే చెప్పినావు, నిజంగా అట్లా చెప్తావా, అట్లానే నువ్వు పెళ్లి చేసుకుంటావా అన్నాడు. ఖచ్చితంగా చేసుకుంటానన్నా. కొద్ది రోజులకి VPS వచ్చింది. VPS ఫస్ట్ రోజు చెప్పాడు, ఫలానా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అంకుల్ దేవుడు నాకు చెప్పాలి అన్నాను. అవును దేవుడు నీకు తప్పక చెప్తాడులే అన్నాడు. అలాగా 10 రోజుల్లో మొదటి రోజు పొద్దున కూడా చెప్పి రాత్రి పిలిచాను నన్ను. కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళబాగాదన్నాడు. నేను ఆగిన. పిలిచి అన్నాడు, మాట్లాడాడా అన్నాడు. పొద్దున్న చెప్పావు, సాయంకాలం పొద్దు నుంచి ఎన్ని పనులు, ఆ పనికి ఈ పనికి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తితే సాయంకాలానికి మాట్లాడతాడా, నేను ప్రార్థన కూడా చేసుకోలేదు అన్నా. మళ్ళా 2వ రోజు అడిగాడు. ఇంకా అడగబాకండి అంకుల్, ఈ 10 రోజుల్లో నన్ను అడగబాకండి, నేను ప్రార్థన చేసుకుని చెప్తా. 10 రోజులు అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. 128వ కీర్తనలో నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అని ఒక వాగ్దానం ఇచ్చాడు. అయినా భక్తి సింగ్ గారు సూచన పెట్టుకోమన్నాడు. సూచన పెట్టుకుందాం అని చెప్పి యూత్ మీటింగ్ కి తిమోతంకులు హైదరాబాద్ నుంచి ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు ఒక సూచన పెట్టుకున్నా. ప్రభు నా పేరు తిమోతి కదా, ఆయన వాక్యం ముగించేలోపు తిమోతి అనే పేరు ఈ యూత్ మీటింగ్ లో రావాలి. గంట సేపు చెప్పాడు వాక్యం, ఒక్క పేరు కూడా రాలా తిమోతి అనేది ఒకసారి కూడా. గంటంబావు చెప్పాడు, 1:20 చెప్పాడు. ఊరి బాబు ఈ దేవసాయం గారు చెప్పినామనే పెళ్లి చేస్తాడు, నా వద్దనే చేస్తాడు ఆయన. ఎంతో మంది చెప్తారు ఇట్లా సేవకులు, ఏం చేయాలి నేను ఇప్పుడు, ఇంతవరకు సూచన నెరవేరలేదు. 1:25 వచ్చేసింది. 1:26 నాకు రైళ్లు పరిగెత్తుతున్నాయి గుండెల్లో. 1:27, 1:28 వచ్చింది. 1:29 అన్నాడు. 2వ తిమోతి 2:22 చదవండి అన్నాడు ఆయన. అమ్మా అమ్మా ఎంత ప్రశాంతత వచ్చిందో. అంత గడిపిడంతా కూడా అలసిపోయినట్టుగా ఒక పరిగెత్తునోడు నిలబడితే అట్లా ఉంది నా పరిస్థితి. అగా మాట్లాడేడు ప్రభు పర్వాలేదు అని చెప్పి నెమ్మదిగా నేను బైబిల్ను ఒక పక్కన ఏడ్చుకుని నీ చిత్తమే జరగాలి, నీ కొడుకుకు పెళ్ళెట్ట చేస్తావో అట్లా జరగాలని అడుగుకున్నందుకు నన్ను దేవుడు ఆదుకున్నాడని చెప్పి ప్రార్థన చేసుకుని చక్కగా వివాహానికి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత వివాహం జరిగింది. వివాహం అయిపోయిన తర్వాత అంటే ఇంకా అవ్వలేదప్పటికీ వివాహానికి అంతా ఆమోదమైనాక మీ నాన్నకి చెప్పిరప్పు అన్నాడు. మా నాన్న దగ్గరికి పోయినాను. పోతే మా నాయన సంగతి పెద్ద కదా అనుకున్నాను. నన్ను పెళ్ళెంత కదా అన్నాడు. అవును అన్నా. అంటే ఆయన అంటాడు పెళ్లిని ఎవరు చూసినారు అన్నాడు. పెళ్లిని దేవసాయం గారు చూసినారు అన్నా. వీళ్ళు కూడా ఆయన చేస్తాడు పో అన్నాడు. ఇక నాకు బాధ వచ్చింది. ఎంత బాధ అంటే ఏడ్చినాను. ఏడ్చితే మమ్మంది వస్తాడులే పో ఏం పర్లేదు అంటే ఆయనకు ఇష్టం లేదు. ఆయనకు ఇష్టమైన పెళ్లిళ్ళు రకరకాలుగా ఉంటాయి. సేవకుల వివాహాలంటే ఫాదర్కి మదర్కి సరిగా ఉండదు. సరే ఏడవక మీ నాన్న వస్తాడులే పెళ్లికి అంది. సర్లే ఇంక నాయనమ్మంది నాన్న డబ్బులు ఇవ్వకపోతే 3 సవర్ల బంగారం గొలుసుంది నాది, ఆ గొలుసు అమ్ముకుని పెళ్లి చేసుకోపో అంది. దేవసాయం అన్న 2 చేతులు పెట్టుకుని అన్నాడు, అయ్యా వెనకటి కాలంలో పెళ్లిళ్ళు మందిరాల్లోనే చేసేవాడు బస్సింగ్ గారు. ఈ కాలం పరిస్థితులు సరిగా లేవు, నేను నీకు పెళ్లి చేయలేకపోతున్నాను, మందిరంలో డబ్బులు లేవయ్యా, నువ్వే ఎట్టో కొట్ట డబ్బులు తెచ్చుకుని పెళ్లి చేసుకో అన్నాడు. సర్లే అని చెప్పి ఇంటికి పోయినాను. మా నాన్న ఏమి జవాబు ఇవ్వలేదు. నాయన ఒప్పుకుంది కదా. పాపములు ఒప్పుకున్నప్పుడు ఏడ్చినాను. మళ్ళా ఆ రోజు ఏడ్చిన. మా నాన్న దగ్గరికి మళ్ళా వెళ్ళాను.
ఆయన పొన్నూరు వెళ్ళాడు, బోడిపాలానికి పొన్నూరుకి ఒక 10 కిలోమీటర్లు. మళ్ళా పోయినాను. పోతే నాకు చూసి అన్నాడు, రా దగ్గరికి అన్నాడు. పెళ్ళికి వస్తాలే, ఒకరోజు ముందుగానే వస్తాను, నేను అన్ని పనులు చూసుకుంటాను అన్నాడు. వంట చేస్తాడు ఆయన. నాకేం చెప్పొద్దు, దేవసాయం గారితో మాట్లాడుతూ రామని ల్యాండ్ లైన్ ఫోన్లు అప్పుడు ఆ రోజుల్లో టెలిఫోన్ బూత్ దగ్గరికి తీసుకుపోయినాను. ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటే వెళ్ళి బూత్ దగ్గర తీసుకుపోయి, అంకుల్ మా నాన్న లైన్లో ఉన్నాడు మాట్లాడండి అని చెప్తే, ఏమయ్యా నీ కొడుకు పెళ్లికి మేమన్నీ చూసుకోవాలా అంటున్నాడు ఆయన. లేదన్నయ్య, వస్తానన్నయ్య, నేను వచ్చి నేను చూసుకుంటాను, ఫోన్ పెట్టేసినాను. ఆ విధంగా ఆ దినాలలో కట్నాలు అనేవి మాకేం తెలియదు. మా వివాహం అయిపోయిన తర్వాత దేవసాయం గారు నాకు 5,000 చేతిలో పెట్టారు. ఏంటంటే 5,000 అన్నా అంటే, మీకు పిల్లనిచ్చిన ఆయన మామయ్య గారు 5,000 ఇవ్వమని చెప్పాడు అని అంటే, ఎందుకు అన్నా అంటే, ఆయన ఏదో ప్రేమతో ఇచ్చాడంటే, నాకు అవసరం లేదు అంకుల్, మా కష్టార్జితం ఉంది, మేము దాంతో పెళ్లి చేసుకున్నాం, మాకు డబ్బులు వద్దు అన్నా. వచ్చి చాలా రేట్ ఉన్నారు తీసుకున్నారు ఆయన తీసుకున్నారు. వాళ్ళకి ఇచ్చేవాడు లేదు, అది తెలియాలిగా. మరి అది తెలియకపోతే మేము తీసుకున్నాం అనుకుంటారు కదా. అప్పుడు మళ్ళా నేను అంకుల్ మరి డబ్బులు వాళ్ళకి చెందినాయా అంటే, పిల్లలు గల్లవాడు కదా అది ఇచ్చేసినాను అన్నాడు. చాలా మంచిదిలే అని చెప్పి అనుకున్నాను. ఆ దినాలలో మా వివాహాలు అలా జరిగినాయి. కులాంతర వివాహాలు అంటారు. ఏ వివాహాలు? ఈ రోజుల్లో పెళ్ళవాలంటే వారం ముందు ఇటు ఫోను అటు ఫోను కలవాలి. లేవురా, ఏం చదివారురా, ఏంటి సంగతి, ఏంటి అసలు ఏంటి అన్నిది ఇది అన్ని అడిగి జరిగే పెళ్ళిళ్ళు. మేము ఆలయాలలో ఈ రోజుల్లో అలాగ వివాహాలు చేసుకుని ప్రభు యొక్క చిత్తమును బట్టి మా వివాహాలు జరిగినాయి. దేవుడు బిడ్డలనిచ్చాడు, 2 ఆడపిల్లనిచ్చాడు, కుమారునిచ్చాడు. ఫస్ట్ బిడ్డ గ్రేస్ వలీవా, రెండో బిడ్డ అప్పుడు దేవసాయం గారు ఇక వెళ్ళిపోయాడు. మా పెళ్లి చేసిన తర్వాత తిమోతి గారు వచ్చారు గుంటూరు. ఫస్ట్ బిడ్డకి ఆయన పేరు పెట్టాడు గ్రేస్ వలీవా. రెండో బిడ్డ శాంతి బ్యూలా. తిమోతి గారు వెళ్ళిపోయిన తర్వాత జోసెఫ్ గారు, విజయవాడ బెంజమిన్ గారి కుమారుడు జోసెఫ్ గారు వచ్చారు, ఆయన పేరు పెట్టారు. మూడో బిడ్డ వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత పూర్ణచంద్ర గారు వచ్చారు గుంటూరు సియోనికి. ఇస్కియాకు ఆయన పెట్టాడు పేరు. ఎందుకు సేవకుల చేత మేము పెట్టిస్తామంటే, వందలాది మంది విశ్వాసులు మా చేత పేర్లు పెట్టిస్తారు. మా పిల్లల కాడకస్తలకి మేం పెట్టకూడదు, మా వంటి పెద్ద సేవకులు మా పిల్లలకు పేర్లు పెట్టాలి. విశ్వాసులు మా చేత పెట్టించుకున్నప్పుడు మేము మా పిల్లలకు ఎందుకు పెట్టాలి అని పెద్దవాళ్ళ చేతికి చాలా మీకు ఇష్టమైన పేరు పెట్టండి. మాకుండే అనుభూతులు మాకున్నాయి, మేమేమి ఆ పేర్లు పెట్టం, మాకు వద్దు అసలు. మీకు భారం వచ్చిన పేర్లు పెట్టండి అని అడిగినా వాళ్ళకు ఇచ్చిన భారాన్ని బట్టి వాళ్ళు పేర్లు పెట్టారు. వాళ్ళ చేతులతో ప్రార్థన చేయించుకున్నాము. ఆ రీతిగా దీవించాడు దేవుడు. ఆ విధంగా ఇప్పుడు పెద్ద బిడ్డ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తుంది, మారు మనసు పొందింది, బాప్టిజం తీసుకున్నది. రెండో బిడ్డ పద్మావతి యూనివర్సిటీలో తిరుపతి ఎంసీఏ చేస్తుంది, మారు మనసు పొందింది, బాప్టిజం తీసుకున్నది. మూడో బిడ్డ ఇస్కియా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమా చేస్తున్నాడు, పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్, మారు మనసు పొందలేదు, బాప్టిజం తీసుకోలేదు. వాడి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తబలా కొడతాడు. దేవుడు పుట్టుకతోనే బై బర్త్ వాడికి ఇచ్చిన వరం మేము ఎక్కడ నేర్పించలేదు, మాకు తెలియదు. కంజర కూడా కొట్టమని చెప్పాలి వాడికి. ఈ కంజర నేర్చుకోరా, పులిపేట దగ్గర ఉండరా, మంచిదిరా ఎప్పుడు మేము చెప్పాలా. ఎప్పుడు కూడా కంజర కూడా మేము చేతికి ఇవ్వాలా. ఎట్ట నేర్చుకున్నాడు, ఎట్టొచ్చిందో కూడా మాకు తెలియదు. నిరుపురోలు వెళ్ళాక తబలా కొడుతున్నాడు వాడు. తబలా కొడుతుంటే వీడికి తబలా ఎట్టొచ్చు అనిపించింది నాకు. అనిపించి అప్పుడు సంఘంలో బాధ్యత కలిగిన సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు. అన్న తబలా కొందాము మందిరానికన్నా, కొందామన్నాడు. అయితే డబ్బులు నేను ఇస్తాను, నువ్వు ఈ బాక, మళ్ళీ మీకు ఖర్చు అనిపించింది కదా అంటే, లేదు మేమే మందిరానికే కొంటా, ఎందుకు మాకు ఖర్చు, కొందాం, అబ్బాయి కొడుతున్నాడు కదా. తబలా వాడు కొట్టడం చూసి మేము కొన్నాం అంతే. దేవుడిచ్చిన వరము అని అంటే ఏంటో అనేది మేము అనుభవించినాం. తబలా కొడతాడు, వాడు మారు మనసు పొందాలి, బాప్తిజం తీసుకోవాలి, వాడి కోసం ప్రార్థన చేయండి. కదిలితే మెదిలితే అదే చెప్తాం మేము, మారు మనసు పొందాలిరా, బాప్తిజం తీసుకోవాలి, మంచిదిరా మనకి, ఇంక మిగిలిన ఏదైనా ఈ చదువులు ఇవన్నీ తర్వాత రా, ముందు అదే అని చెప్తాం. వీళ్ళిద్దరికి కూడా చెప్తాం, తమ్ముడికి అప్పుడప్పుడు ఫోన్ చేయండి, ఎరా ఎప్పుడు మారు మనసు పొందుతావురా, ఎప్పుడు బాప్తిజం తీసుకుంటావని మీరు అడగండి అని చెప్పి వీళ్ళిద్దరికి చెప్తుంటాం. నేనే కాదు, మీరు కూడా చెప్పాలి, వాడి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, తమ్ముడు విషయంలో అని చెప్పి. ఆ రీతిగా ప్రియమైన బిడ్డలారా, ఫస్ట్ మా అపాయింట్మెంట్ సేవలో పెళ్లి కాకముందు గురజాల అనే గుంటూరు జిల్లాలోని గురజాల అనే ఊరిలో
నేను ఇంకో అన్నయ్య కలిసి 1 year చేసినాను. ఆ అన్నయ్యకి వివాహం అయిన తర్వాత నేను వచ్చి గుంటూరులో మళ్ళా ఉన్నాను. అప్పుడు నన్ను ఒంటరిగా 2 సంవత్సరాల తర్వాత పత్తిపాడు పంపించారు. పత్తిపాడు ఒంటరిగా వెళ్ళాను. ఒక 6 నెలలో ఏమున్నాను. మళ్ళా దేవుడిచ్చిన భార్య సహోదరి ద్వారా నాకు వివాహమైన తర్వాత ఆమె పేరు మర్సి. నేను ఇప్పుడుంటున్న సత్తెనపల్లి తాలూకా కోసూరు మండలం దొడ్లేరు అనే గ్రామము నివాసిని అన్నమాట. మొన్న నేను ఉన్నదేమో మా ఊరుకు సమీపంలో నిడుబ్రోలు. ఇప్పుడు నేను సేవ చేసేది వాళ్ళ ఊరుకు సమీపంలోకి వచ్చిన ఆ సిస్టర్ గారికి వివాహమైంది. పత్తిపాడు వెళ్ళాము. పత్తిపాడులో 10 సంవత్సరాలకు సేవ చేసినాము. అక్కడి నుంచి బయలుదేరి వినుకొండ వెళ్ళాము. ఒక 5 సంవత్సరాలు సేవ చేశాము. అక్కడి నుంచి బయలుదేరి నిడుబ్రోలు వచ్చినాము. ఒక 10 సంవత్సరాలు అక్కడ ఉన్నాము. అట్లాగా అదొక 1 year, ఇదొక 10 ఏళ్ళు, అదొక 10 ఏళ్ళు, ఇదొక 5 ఏళ్ళు, మొత్తం 27 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి సేవలోకి వచ్చి 28లో ఇప్పుడు సేవలో ఉన్నాం. రక్షణానుభవంతో చెప్పాలంటే 29 సంవత్సరాలు క్రీస్తులో ఉన్నాం. ఇది మా ఆత్మీయ శారీరక జీవితం యొక్క సారాంశం. యేసు ప్రభు దయ వలన ఈ స్థితిలో మేము ఉన్నాము. మా భక్తి ఇందులో వెనకేమి లేదు, మా శక్తి ఏమీ లేదు. ఈ రోజు వరకు నేను ఇట్లా ఉన్నాను అనంటే పాపంలో పడకుండా దేవుడే కాపాడాడు, నన్ను కాపాడుతున్నాడు, భవిష్యత్తులో కూడా కాపాడుతాడు. అట్లా నా భార్యను కాపాడాడు, అట్లా మమ్మల్ని కాపాడుతున్నాడు, బిడ్డలను కాపాడుతున్నాడు. ఆయన కృప ద్వారా మేము మా కుటుంబం ఇలా ఉన్నాం. మళ్ళా చెప్తున్నాను, భక్తి కాదు, శక్తి కాదు, అనుభవాలు కాదు, సంఘంతో కలిసిమెలిసి ఉంటాం. సంఘంలో ప్రార్థనలు, దేవుని దయ, దేవుడి ప్రార్థనలు, ఈ సేవలో ఆత్మీయ విషయాలలో ఇలాగ మీ మధ్యన ఉన్నాం. చాలా స్థలాలకు వెళుతూ ఉంటాను అక్కడక్కడ. అయితే మందిరాన్ని విడిచి బోధలకు నేను తిరగను. సంఘ ప్రార్థనకి నేను మందిరంలో ఉంటా, బైబిల్ పఠనానికి మందిరంలో ఉంటా, ఉపవాస ప్రార్థనకి నేను మందిరంలో ఉంటా. ఆదివారం బయటికి వెళ్ళను, సువార్తకి వెళ్తాం, సంఘంతో కలిసి రాత్రి మీటింగ్ కలిగి ఉంటాం. కాంట్ బట్టి తప్పనిసరి పరిస్థితులు హెబ్రోను వాళ్ళు చెప్పినప్పుడు, గుంటూరు వాళ్ళు మాకు చెప్పినప్పుడు, అలాగే దైవ సేవకులైన వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు బాగా ప్రార్థన చేసి ఇది దేవుని చిత్తం, నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి అప్పుడు సంవత్సరంలో ఆదివారాలు నాకు డ్యూటీ పడిందంటే ఎప్పుడన్నా 1 సండే 2 సండేస్ పడితే గానీ అసలు తప్పిపోము. మందిరమే మా ఆస్తిలాగా ఉంటాం, మందిరాన్ని దాటిపోము. స్పెషల్ గా ఎప్పుడన్నా దాటి వస్తే ఆదివారాలు దాటి వస్తాం కానీ రానే రాము. సంఘంతోనే మేము కలిసిమెలిసి ఉంటాం. మందిరాన్ని విడము, మధ్య కూడికలను అస్సలు మిస్ అవ్వము. అయినాము అంటే పెద్దోళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు అది కూడా లెక్క పెట్టుకోవచ్చు. 52 సంఘ ప్రార్థనలో, 52 బైబిల్ పట్టణాలలో, 52 ఉపవాస ప్రార్థనలో మేము మిస్ అయితే 1, 2, 3 మిస్ అవుతాం కానీ మోస్ట్లీ 45, 46 దాకా మేము దగ్గరే ఉంటాం సంఘంతో కలిసి. నువ్వు కూడా ఇలాగ చెప్పగలవా? నీ సాక్ష్యం కూడా ఇదని చెప్పగలవా? నీ బ్రతుకు కూడా ఇలాంటి ఆధ్యాత్మికంగా కట్టబడుతున్నావని చెప్పగలవా? అది నా ప్రభు నాకు ఇచ్చిన